ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ కలిగినటువంటి గ్యాస్ వినియోగదారులకు ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా గ్యాస్ కనెక్షన్ కోసం ఎదురు చూసే వారికి మరియు వారితో పాటు ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కలిగినటువంటి వారందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ వినియోగదారులందరికీ ఫ్రీ గ్యాస్‌ని ఒక ఏడాదిలో 3 సిలిండర్ల చొప్పున నేరుగా వారికి ఖాతాలలోకే డబ్బులనైతే పంపిణీ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో చేశారు. అదేవిధంగా మనకు లాస్ట్ 2025లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా విడుదల చేసినటువంటి ఈ యొక్క విధి విధానాలు సవరిస్తూ ఎవరెవరికి ఈసారి గ్యాస్‌కు సంబంధించినటువంటి 2026 తొలి సిలిండర్ డబ్బులు ఖాతాల్లోకి వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఎందుకనంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేనటువంటి వారందరికీ ఊహించని శుభవార్త అయితే చెప్పింది. సో కాబట్టి ఈ 2 అప్డేట్స్‌ని నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూసేయండి. అలాగే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడాదిలో 3 సిలిండర్ల చొప్పున మనకు నేరుగా తొలి సిలిండర్‌ని విడుదల చేసిన అనంతరం ఆ యొక్క సబ్సిడీ అమౌంట్స్ నేరుగా ఫుల్ అమౌంట్ కింద అయితే మన ఖాతాల్లోకి క్రెడిట్ అయితే చేస్తారు. ఇక రెండో విడత కింద ఇచ్చే సిలిండర్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇక థర్డ్ విడత కింద ఇచ్చేటువంటి ఆ సిలిండర్కి కూడా మనకు మూడో విడత కింద అయితే ఇస్తారు. ఇప్పుడు సవరించినటువంటి ఆదేశాల ప్రకారం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఈకేవైసీస్ అనేది మనం కంప్లీట్ చేసుకుని ఉంటారో, ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి ఈకేవైసీ పెండింగ్ లేకుండా యాక్టివ్లో ఉంటారో వారికి మాత్రమే ఇక నుంచి ఈ యొక్క గ్యాస్ కనెక్షన్కి సంబంధించినటువంటి తొలి విడత కింద ₹974.50 అనేది నేరుగా మన ఖాతాల్లోకి ఈ తొలి విడత కింద అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. ఎందుకనంటే మన యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది ఏరియాని బట్టి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ప్రాంతంలో కూడా ఒక్కొక్క ప్రాంతం సంబంధించినటువంటి రేట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను వీడియో చేస్తున్నటువంటి మా ఏరియాలో మనకు గ్యాస్ సిలిండర్ ధర వచ్చేసి హెచ్పి గ్యాస్ సిలిండర్ ధర ₹974.85 చొప్పున అయితే ఉంటుందన్నమాట. సో సేమ్ ఇదే అమౌంట్ అయితే మా ఏరియాలో వాళ్ళందరికి కూడా ఖాతాలోకి వస్తాయి. సో మీ ఏరియాలో మీరు గ్యాస్ అనేది బుక్ చేసినప్పుడు మీకు అమౌంట్ వస్తుంది. సో ఆ అమౌంట్ మాత్రమే మీ ఖాతాల్లోకి వస్తాయి. ఆ అమౌంట్ కాకుండా మీకు రిమైనింగ్ అమౌంట్ అయితే ఇంకేం రాదు. సో మీరు గ్యాస్ డెలివరీ చేసుకునేటప్పుడు మీరు అతనికి ఒకవేళ ₹1000 ఇచ్చినా, 1050 ఇచ్చినా అంతా రాదు. మీకు మెసేజ్‌లో ఏ అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంటే మన ఖాతాల్లోకి వస్తుంది. దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్ల డబ్బులైతే మనకు విడుదల చేయబోతున్నారు. సో దాదాపు ₹234 కోట్లనైతే మనకు సబ్సిడీ అమౌంట్స్ అయితే రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. మరో 2 రోజుల్లో నేరుగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి తొలి విడత కింద డబ్బులనైతే నేరుగా ఈ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయి. అలాగే వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఫ్రీ గ్యాస్ కనెక్షన్లను అంటే ఫ్రీ గ్యాస్ సిలిండరు, స్టవ్, రెగ్యులేటర్ ఇవన్నీ కూడా ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారు. సో ఇవి ఎవరికి ఇస్తారంటే అంత్యోదయ అన్న యోజన కార్డుదారులయ్యండి, లేదా బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు కలిగిన వారేయండి. ఎవరైతే ఈ బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి మాత్రమే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద నేరుగా ఖాతాలలోకి వారికి సంబంధించినటువంటి గ్యాస్ సబ్సిడీ అమౌంట్స్ అయితే వేస్తూ ఉంటుంది. ఏడాదిలో మనకు 9 సిలిండర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు దాన్ని కుదించి మనకు 6 సిలిండర్లకు మాత్రమే అమౌంట్స్ అయితే ఇస్తామని ప్రకటించారు. సో ఒక్కొక్క సిలిండర్కు గరిష్టంగా మనకు ఈ సబ్సిడీ అమౌంట్ ₹300-400 వరకు ఉంటుంది. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా అయితే మనకు ఇస్తారనమాట. అయితే ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేసుకొని రన్నింగ్లోకి అయితే తెచ్చుకోవాలి. ఈ కొత్తగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందాలి అనుకునేవారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి లింక్ అయితే కలిగి ఉండాలి. వాళ్ళ పేరు మీద అంటే వాళ్ళ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఏ వ్యక్తి పేరు మీద కూడా గతంలో గ్యాస్ కనెక్షన్ అనేది తీసుకుని ఉండకూడదు. సో ఈ రూల్స్‌కి అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించినటువంటి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అయితే
ఇస్తారనమాట. సో ఇది మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి లాంఛనంగా మోదీ 3.0 కింద అయితే మనకు ఈ యొక్క ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 3.0 కింద అయితే మనకు గ్యాస్ సిలిండర్లను మరియు గ్యాస్ కనెక్షన్లను ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా వీడియో షేర్ చేయండి. త్వరలోనే మనకు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కలిగినటువంటి వారందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేయబోతున్నారు. కాబట్టి వెంటనే మీరు షేర్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.